నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నేను మీ వరణ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత తనదైనటువంటి శైలిలో ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ కొంత పరిపాలన సాగిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ముఖ్యంగా 6 గ్యారంటీల గురించి ఏదైతే ప్రతిపక్షాలు పదే పదే ప్రస్తావిస్తూ అవి పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యేదాకా కూడా అమలులోకి వచ్చే పరిస్థితి లేవు అని చెప్పేసి ఇంతకాలం కొంత పూర్తి స్థాయిలో గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి అంతా కూడా కొంత బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే ఏదైతే 500కి సంబంధించి గ్యాస్ సిలిండర్ కానీ ఉచిత కరెంటు కానీ అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఆ రకంగా అసలు ఆ విమర్శలకు సంబంధించి పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నం లేకుండా పోయింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. తద్వారా బీఆర్ఎస్ పార్టీ కొంత సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు గమనిస్తూ ఉంటే ఆ మాటల్లో కొంత దాని వెనక దాగినటువంటి వేరే అర్థాలు మాత్రం కొంత స్పష్టంగా గమనించవచ్చు అని చెప్పేసి కొంత మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓడిపోయినా సరే ఏదైతే ఆ నలుగురి ఘోష వినిపిస్తూ ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి అయితే బీఆర్ఎస్ నేతలకు సంబంధించి విమర్శించడం జరిగింది. సో ఓడిపోయినంత మాత్రాన ప్రతిపక్షానికి సంబంధించి నోరు మూసుకొని కూర్చుని ఉండాలి అనుకుంటే అది కొంత కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ప్రతిపక్షం అన్నాక ప్రభుత్వ నిర్ణయాలతో తప్పులను వెతకడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కొంత ఏదైతే విమర్శలు చేస్తున్నారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలనే కాకుండా కేవలం ఆ నలుగురిని మాత్రమే టార్గెట్ చేసినట్టుగా కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ నలుగురిలో ఏదైతే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అని కూడా కొంత మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సో పూర్తి స్థాయిలో పాలక పక్షం తుమ్మినా దగ్గినా అందులో తప్పులు ఎంచడమే పనిగా వారు వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత పదే పదే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కానీ ఆ నలుగురు మాత్రమే కొంత ఘోష పెడుతున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడంటే దాని భావం మిగిలినటువంటి వారు ఎవరు కూడా కొంత నోరు మెదపడం లేదు. అంటే ముఖ్యంగా ఒక రకంగా అది నిజమే అని చెప్పేసి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో ఆ నలుగురు నాయకులు పూర్తి స్థాయిలో మద్దతుగా అతి కొద్ది మంది సీనియర్లు మాత్రమే కొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో పార్టీ తరపునటువంటి గెలిచిన వారిలో మెజారిటీ ఎమ్మెల్యేలు కొంత సైలెంట్ గా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఆ మాటకు వస్తే చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు. గులాబీ ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి అనే సాగు పెట్టుకుని వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తరచూ కలిసి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక వారి నుంచి కొంత ప్రభుత్వం ఎలాంటి విమర్శలు ఆశించగలదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో ఎమ్మెల్యేలు వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి వెళ్ళి తర్వాత తాము ఏదైతే సాధారణంగానే వెళ్ళి కలిసాము అని చెప్పేసి అదే తప్ప కాంగ్రెస్ లో చేరడం లేదు అని చెప్పేసి వారితో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ప్రకటన చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వారి నోటితో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తిట్టించలేకపోతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు. అందుకు వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలించడం లేదు. సో పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కొంత ప్రభుత్వానికి సంబంధించి నిందించడంలో చురుగ్గా ఘాటుగా ఉండాలి అని చెప్పేసి పార్టీ హైకమాండ్ కోరుతున్నా కానీ కొంత అందుకు భిన్నంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు వ్యవహరిస్తుండడం అనేది కొంత బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక రేవంత్ రెడ్డి మాటల్లో అసలు అంతర్గతం ఇదే. అంటే తిట్టకుండా పూర్తి స్థాయిలో ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో ఉంది. ముఖ్యంగా కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఆ నలుగురు మాత్రమే ప్రస్తుతం ఏదైతే పాలన పట్ల విమర్శిస్తున్నారు అని చెప్పేసి కొంత చెప్పగానే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నానండి హ్యాష్ ట్యాగ్.